డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రపంచం మొత్తానికి ట్రంప్ పరిచయమే. అలా అమెరికా ప్రెసిడెంట్గా పరిచయమైన ట్రంప్ తన విచిత్రమైన వ్యవహార శైలితో, వివాదాస్పద వ్యాఖ్యలతో, అర్థం లేని నిర్ణయాలు, అర్థం కాని ప్రవర్తనతో తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. నిజానికి ట్రంప్ను అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే అంచనాలకు అందని వ్యక్తి ట్రంప్. ఒక వ్యక్తి ఈ రకంగా అన్ప్రెడిక్టబుల్గా ప్రవర్తిస్తున్నాడు అంటే అతను అత్యంత మేధావైన అయి ఉండాలి, లేదా తెలివి తక్కువ వాడైనా అయి ఉండాలి. ట్రంప్ ఏ కేటగిరీకి చెందినవాడో మీరే డిసైడ్ చేయండి. అయితే ట్రంప్కు కూడా తెలుసు తన మాటల్ని ప్రపంచం వింటుందని, తన ప్రవర్తనని ప్రపంచం గమనిస్తుందని, తన నిర్ణయాలు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని. అయినా ట్రంప్ మాత్రం ఇవేం పట్టించుకోడు. ఎందుకంటే ట్రంప్ రూటే సపరేటు. జీవితంలో 80 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికీ ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అతని జీవితమే చాలా ప్రత్యేకమై ఉండాలి. జీవితంలో అతని అనుభవాలు, అతను చూసిన విజయాలు, అంచెలంచెలుగా అతను ఎదిగిన తీరు, వీటన్నిటి ప్రభావం ట్రంప్ మీద ఉండి ఉండొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ చైర్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలే ఉంటాయి. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. ట్రంప్ ఒక్కడే ఏమంత ప్రత్యేకం కాదు అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ట్రంప్ జీవితమే వేరు. చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రీమ్ బిహేవియర్తో ఉండేవాడు. వ్యాపారమైన, రాజకీయాలైన, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్షిప్ అయినా ఏదైనా ట్రంప్ ఒకటే. అందుకే ఒక కల్ట్ అండ్ కన్నింగ్ బిజినెస్ మ్యాన్ దేశాధ్యక్షుడైతే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ట్రంప్ అంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని మాత్రమే మనకు తెలుసు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కావడం కన్నా ముందు ట్రంప్ ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అసలు ట్రంప్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న విధానానికి, తన జీవితానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అసలు ట్రంప్ చిన్నతనం ఎలా ఉండేది? ట్రంప్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిజినెస్ మ్యాన్గా ట్రంప్ అచీవ్మెంట్స్ ఏంటి? అమెరికన్ పాలిటిక్స్లోకి ట్రంప్ ఎలా ఎంటర్ అయ్యాడు? ప్రెసిడెంట్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు? ఇలా ట్రంప్ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, అంటే ఏ ఒక్క విషయాన్ని వదలకుండా మొత్తం ఈ వీడియో ద్వారా మీ ముందు పెట్టబోతున్నాం. ఇవన్నీ చూశాక ట్రంప్ని ఎమోషన్స్ లేని తెలివైన ఒక బిజినెస్ మ్యాన్ అంటారా, లేదా ఒక తలతెక్క పిచ్చోడు అంటారా? ఏదైనా మీ ఇష్టం. తప్పకుండా మీ అభిప్రాయంలో ఆయనపై మీకున్న ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డొనాల్డ్ ట్రంప్గా ప్రపంచానికి పరిచయమైన ట్రంప్ పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ట్రంప్ ఇప్పుడు గోల్డెన్ లైఫ్ను లీడ్ చేస్తున్నాడు అంటే దానికి కారణం ట్రంప్ పుట్టినప్పుడే సిల్వర్ స్పూన్తో పుట్టాడు. 1946 జూన్ 14న అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ క్వీన్స్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ వెల్తీ ఫ్యామిలీస్లో జన్మించాడు. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడ్ ట్రంప్. ఇక్కడే ట్రంప్ తండ్రి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఫ్రెడ్ ట్రంప్ జర్మనీ ఇమిగ్రెంట్ ఫ్యామిలీలో జన్మించాడు. వీరు హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన వెంటనే కార్పెంటర్ అసిస్టెంట్గా పనిచేసేవారు. కానీ ఫ్రెడ్ ట్రంప్కి తాను చేస్తున్న పనిలో వస్తున్న డబ్బు సరిపోలేదు. దాంతో 21 సంవత్సరాలకే కొంతమంది పార్ట్నర్స్తో కలిసి ఫ్రెడ్ ట్రంప్ సొంతంగా ఈ ట్రంప్ అండ్ సన్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ రోజుల్లో న్యూయార్క్లో సొంతంగా సూపర్ మార్కెట్ నిర్మించి ప్రాఫిట్కి దాన్ని అమ్మేశాడు. అలా వచ్చిన ప్రాఫిట్స్తో అమెరికాలో ల్యాండ్స్ కొనడం స్టార్ట్ చేశాడు. అలా చాలా తక్కువ టైంలోనే ఫ్రెడ్ ట్రంప్ ల్యాండ్ లార్డ్గా మారాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ సూపర్ సక్సెస్ కావడంతో చాలా తక్కువ కాలంలోనే ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్లో టాప్ రియల్టర్గా మారాడు. ఇక ఫ్రెడ్ ట్రంప్ మేరీ అనేను పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెడ్ ట్రంప్కి, మేరీకి మొత్తం 5 పిల్లలు. వీరిలో డొనాల్డ్ ట్రంప్ 4వ. డొనాల్డ్ ట్రంప్ పుట్టేనాటికే వాళ్ళ కుటుంబం న్యూయార్క్ క్వీన్స్లో జమైకా ఎస్టేట్లో 23 గదులు ఉండే పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉండేవారు. ఇంటి నిండా పనివారు, ట్రంప్ ఏది కావాలంటే అది చేసి పెట్టేందుకు కుక్. ఇలా ట్రంప్ పుట్టినప్పుడే రాజభోగాలు అనుభవించడం అలవాటు చేసుకున్నాడు. న్యూయార్క్ క్వీన్స్లో చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే వయసులోనే ట్రంప్ విపరీతమైన అలరి చేసేవాడు. ట్రంప్ తన సిబ్లింగ్స్తో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. స్కూల్లో కూడా తోటివారిని కొట్టడం, టీచర్స్ మాట వెనకపోవడం లాంటివి చేసేవాడు. దాంతో తన తండ్రి ట్రంప్ని మిలిటరీ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు. అలా మిలిటరీ స్కూల్లో ట్రంప్కి డిసిప్లిన్ వచ్చింది. ఇక స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక ఫోర్డెన్ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు చదువుకున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు వెళ్ళి 1968లో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. కానీ ట్రంప్కి చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడం బాగా అలవాటు. అందమైన అమ్మాయిల్ని ట్రంప్ బాగా లైక్ చేసేవాడు. ట్రంప్ కూడా రిచ్ కిడ్ కాబట్టి అమ్మాయిలు కూడా ట్రంప్కి ఈజీగా అట్రాక్ట్ అయ్యేవారు. చదువు పూర్తయిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన ఫాదర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ సమయాల్లో ఈ ట్రంప్ అండ్ సన్స్ అమెరికాలో హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మించేది. ఇక ట్రంప్ జాయిన్ అయిన తర్వాత వారి కంపెనీలో అనుకున్నంత లాభాలు రావడం లేదని ట్రంప్కి అర్థమైంది. దాంతో ట్రంప్ తన తెలివిని ఉపయోగించి అనవసర ఖర్చులు తగ్గించడం మీద దృష్టి పెట్టాడు.
అనుకున్నట్టే తన ఫాదర్ కంపెనీకి చాలా డబ్బులు సేవ్ చేశాడు. దాంతో 1971లో తన తండ్రి ట్రంప్ని కంపెనీకి ప్రెసిడెంట్ని చేశాడు. ఇలా ట్రంప్ కంపెనీని టేకప్ చేసే సమయానికి కంపెనీ వాల్యూ $413 మిలియన్. ఇక కంపెనీలో జాయిన్ అయిన 3 ఏళ్లకే ట్రంప్ కంపెనీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ ప్రెసిడెంట్ కావడంతో కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముందుగా కంపెనీ నేమ్ చేంజ్ చేశాడు. ఇక్కడే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. 25 ఏళ్ల వయసులోనే తనకు వచ్చిన అవకాశంతో ఏకంగా కంపెనీ పేరే లేపేశాడు. ఈ ట్రంప్ అండ్ సన్స్ అనే పేరు డొనాల్డ్ ట్రంప్కి ఓల్డ్ ఫ్యాషన్ కనిపించింది. దాంతో ట్రంప్ ఆర్గనైజేషన్ అనే మోడర్న్ నేమ్తో తన కంపెనీకి రీబ్రాండింగ్ చేశాడు. ఎర్లీ ఏజ్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బిగ్ స్టెప్ ఇది. ట్రంప్ యొక్క ఈ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది. 1970 డికేడ్ని ట్రంప్ రైజింగ్ డికేడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1970లో ట్రంప్ తన ఆర్గనైజేషన్ ద్వారా న్యూయార్క్లో పాపులర్ పర్సనాలిటీకి ఎదిగాడు. చుట్టూ అమ్మాయిలు, జల్సాలు, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అలా అని బిజినెస్ని నెగ్లెక్ట్ చేసింది కూడా లేదు. ఒకవైపు బిజినెస్ ఎంపైర్ని డెవలప్ చేస్తూనే ఇవన్నీ చేసేవాడు. హౌసింగ్ ప్రాజెక్ట్స్, హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, ఇలా ట్రంప్ ఆర్గనైజేషన్ టేకాఫ్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అవుతూ వచ్చింది. దాంతో ట్రంప్ న్యూయార్క్లో అతిపెద్ద ల్యాండ్ లార్డ్గా మారాడు. 1973లోనే ట్రంప్ న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్ హెడ్లైన్గా మారాడు. కానీ ఈ హెడ్లైన్స్ బిజినెస్కి సంబంధించినవి కాదు. యాంటీ బ్లాక్ అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించి ట్రంప్ ఆర్గనైజేషన్ మీద విమర్శలు వచ్చాయి. అప్పటికే ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ 39 భారీ బిల్డింగ్స్ కట్టింది. మొత్తం 14,000 అపార్ట్మెంట్స్ నిర్మించింది. అయితే ట్రంప్ వీటన్నిటిని వైట్స్కి అమ్మాడు. ఈ డేటా ప్రకారం ట్రంప్ మీద యాంటీ బ్లాక్ అనే ముద్రపడింది. ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ 1968ని ట్రంప్ వైలేట్ చేశాడు. ముఖ్యంగా బ్లాక్స్ అపార్ట్మెంట్ కొనేందుకు వస్తే నో వేకెన్సీ అనేవారు. వైట్స్కు మాత్రమే అపార్ట్మెంట్స్ అమ్మేవారు. దాంతో అమెరికాలో నల్లవారి మీద ట్రంప్ అనుసరించిన జాత్యహంకార ధోరణికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ లా సూట్ డొనాల్డ్ ట్రంప్ మీద అతని తండ్రి మీద కేసు పెట్టింది. దాంతో ట్రంప్ పేరు నెగిటివ్గా అమెరికాలో మారుమోగింది. ఈ కేసులో ట్రంప్ ఎక్కడా వెనక తగ్గలేదు. ఈ కేసు నుంచి బయటపడడానికి ఏ ఒక్క లాయర్ కూడా ట్రంప్కి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో రాయ్ కోన్ అనే లాయర్ ట్రంప్కి హెల్ప్ చేశాడు. రాయ్ కోన్తో కలిసి ట్రంప్ ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మీదే $100 మిలియన్ పరువు నష్టం దావా వేశాడు. ఏ డిపార్ట్మెంట్ అయితే కేసు పెట్టిందో ఆ డిపార్ట్మెంట్ మీదే తిరిగి పరువు నష్టం కేసు పెట్టాడు. దాంతో ఈ మొత్తం వ్యవహారం ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెళ్ళలేదు. మధ్యలోనే సెటిల్మెంట్తో ముగిసిపోయింది. దాంతో ట్రంప్ జాత్యహంకార ధోరణి ప్రూవ్ కాకుండానే ట్రంప్ బయటపడ్డాడు. ట్రంప్కి $100 మిలియన్ రాలేదు, కానీ ఈ విషయంలో మాత్రం విజయం ట్రంప్దే అని చెప్పాలి. అమెరికాలో జాత్యహంకార ధోరణి చాలా పెద్ద క్రైమ్. అలాంటి క్రైమ్ నుంచి రివర్స్ కేసు వేసి సింపుల్గా బయటపడ్డాడు. ఈ ఇన్సిడెంట్ ట్రంప్ పాపులారిటీని మరింత పెంచింది. ఇక ట్రంప్ తన బిజినెస్ వెంచర్స్ని రియల్ ఎస్టేట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు తీసుకెళ్లాడు. న్యూయార్క్లో అతిపెద్ద డెవలపర్గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇంతలో అమెరికాలో ఒక పనికి రాని రైల్వే ట్రాక్ మీద ట్రంప్ కన్నుపడింది. దీన్నే పెన్ సెంట్రల్ రైల్వే రోడ్ అంటారు. ఈ పెన్ సెంట్రల్ రైల్వే రోడ్ న్యూయార్క్ వెస్ట్ సైడ్లో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కమోడోర్ హోటల్తో పాటు 2 భారీ రైల్వే యాడ్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఈ రైల్ రోడ్ని, రైల్ యాడ్ హోటల్ని డెవలప్ చేస్తే తనకు ప్రాఫిట్తో పాటు పాపులారిటీ కూడా వస్తుంది అని రైల్ యాడ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేశాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆ సైట్ను తాను ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని గవర్నమెంట్కి వివరించాడు. ట్రంప్ కొన్న పొలిటికల్ కనెక్షన్స్ని యూజ్ చేసుకున్నాడు. న్యూయార్క్ మేయర్ని కలిశాడు. ఇలా అన్ని ప్రయత్నాల తర్వాత ఆఖరికి ట్రంప్ తనకు కావాల్సిన రైల్ యాడ్ని డెవలప్ చేసేందుకు చేజిక్కించుకున్నాడు. మొదట కమోడోర్ హోటల్ని మోడిఫై చేసి హోటల్ గ్రాండ్ హయత్గా మార్చాడు. ఈ హోటల్ ఓపెనింగ్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు. ఎందుకంటే ట్రంప్కు కావాల్సింది పబ్లిసిటీ, పాపులారిటీ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ట్రంప్కి అంత ఈజీగా రాలేదు. తన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాల్సి వచ్చింది. పొలిటికల్ కనెక్షన్స్ను ఉపయోగించాల్సి వచ్చింది. కాబట్టి ట్రంప్కు ఒక విషయం అర్థమైంది. తనకు ఇంకా అనుకున్నంత సక్సెస్ రాలేదు. తను చెప్తే వినే పొజిషన్లో ఎవరూ లేరు అనుకున్నాడు. అందుకే పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం హోటల్ గ్రాండ్ హయాత్ని గ్రాండ్గా లాంచ్ చేసి అమెరికాలో తన పేరు మారు మోగేలా చేసుకున్నాడు. కానీ ట్రంప్ అక్కడ తాగలేదు. ఆ రైల్వే సైట్లో 20,000 అపార్ట్మెంట్స్ కట్టాలని ప్లాన్ చేశాడు. 20,000 అపార్ట్మెంట్స్ అంటే చిన్న విషయం కాదు. తన తండ్రి తన జీవితం మొత్తంలో కూడా ఇన్ని అపార్ట్మెంట్స్ కట్టింది లేదు. కానీ అంత భారీ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి లోకల్స్ ఒప్పుకోలేదు. అయినా కూడా చాలా కాలం ట్రంప్ ప్రయత్నాలు చేశాడు. కానీ ఫైనల్గా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో 76 ఎకరాల రైల్వే ల్యాండ్ని వృధాగా అలానే వదిలేయాల్సి వచ్చింది. అలా ఈ భారీ ప్రాజెక్ట్ పక్కకెళ్ళింది. కానీ ట్రంప్ మాత్రం డిసప్పాయింట్ కాలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవాలి. ఇక 1975లో ఇవానా జెలెన్స్కోవాను ట్రంప్ కెనడాలో కలిశాడు. నిజానికి ఇవానాకు ముందే పెళ్ళై విడాకులు కూడా అయ్యాయి. అయినా ట్రంప్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. కొన్ని నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత న్యూయార్క్ 5th అవెన్యూ చర్చిలో 1977లో ట్రంప్ ఇవానాను పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత ట్రంప్కి డాన్ జూనియర్ అనే కొడుకు పుట్టాడు. ఇక 5th అవెన్యూ అనేది న్యూయార్క్లో చాలా ప్రైమ్ లొకేషన్. 5th అవెన్యూ అనేది గ్లామర్, పవర్ వీటన్నిటికీ సింబల్. ట్రంప్ తన బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఈ 5th అవెన్యూలో ఒక పెద్ద బిల్డింగ్లో తన ఆఫీస్ని రన్ చేయాలి అని అనుకునేవాడు. కోరికలను, కలలను తీర్చుకోవడంలో ట్రంప్ ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. కాబట్టి 5th అవెన్యూలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ని తనకు అమ్మాలి అని పదే పదే ఫోన్ చేసి విసిగించాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత న్యూయార్క్ 5th అవెన్యూ స్ట్రీట్లో తనకు కావాల్సిన సైట్ కొనగలిగాడు. ఆ సైట్లో ట్రంప్ నిర్మించిన ట్రంప్ టవర్ ఇప్పటికే ఉంది. ఆ టవర్ ఆర్కిటెక్చర్ని తనకు తగ్గట్టుగా డిజైన్ చేసి మొత్తం న్యూయార్క్లోనే అప్పటి వరకు అలాంటి బిల్డింగ్ లేని విధంగా డిజైన్ చేశాడు. ఆ టవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ 1980లో ట్రంప్ టవర్ న్యూయార్క్ సిటీకే హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడంటే న్యూయార్క్లో ఇలాంటి టవర్స్ చాలా కనిపిస్తాయి, కానీ ఆ రోజుల్లో హై రేంజ్ కన్స్ట్రక్షన్స్కి రూట్ చూపించింది మాత్రం ట్రంపే. న్యూయార్క్లో ట్రంప్ టవర్ పూర్తయిన తర్వాత ట్రంప్ పాపులారిటీ మరింత పెరిగింది. అమెరికాలోనే అతిపెద్ద రియల్టర్స్లో ఒకటిగా, సక్సెస్ఫుల్ బిల్డర్గా ట్రంప్కి రికగ్నైజేషన్ వచ్చింది. ఈ టవర్ని ట్రంప్ ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్స్గా చేసుకుని ట్రంప్ తన బిజినెస్ ఎంపైర్ని మరింత విస్తరించాడు. ఇక 1980లో ట్రంప్కి పొలిటికల్ కనెక్షన్స్ ఏర్పడ్డాయి. 1981లో రొనాల్డ్ రేగన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. 1981లో ట్రంప్ రిపబ్లికన్స్కి ఫండింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ట్రంప్ అదృష్టం బాగుండి ఆ ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీని గెలిచింది. 1981 నుంచి 1989 వరకు వరుసగా 2 సార్లు రొనాల్డ్ రేగన్ అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగాడు. ఈ టైంని ట్రంప్ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఈ టైంలోనే న్యూయార్క్, న్యూజెర్సీల్లో ట్రంప్ క్యాసినోలు స్టార్ట్ చేశాడు, హోటల్స్ స్టార్ట్ చేశాడు. ఒక న్యూయార్క్లోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా ట్రంప్ టవర్స్ నిర్మించాడు, గోల్ఫ్ కోర్టులు బిల్డ్ చేశాడు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. అమెరికన్ టాక్ షోలలో ట్రంప్ గెస్ట్గా కనిపించేవాడు. అలా చూస్తూ చూస్తూ ట్రంప్ ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారి టీవీ షోలో కనిపించాడు. అమెరికా ఫుట్బాల్ లీగ్లో ఒక టీంని పర్చేస్ చేశాడు. అలా టీవీ స్పోర్ట్స్లో కూడా ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక 1985లో ట్రంప్ మ్యాన్హట్టన్కి వెస్ట్ సైడ్లో ఒక పెద్ద టెలివిజన్ సిటీ బిల్డ్ చేయాలనుకున్నాడు. కానీ ఆ టైంలో ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ఉన్నా కూడా న్యూయార్క్ మేయర్ పదవి మాత్రం డెమోక్రాట్ చేతిలో ఉంది. ఎడ్ కోచ్ అనే డెమోక్రాట్ న్యూయార్క్ మేయర్గా ఉండేవాడు. ఆ టైంలో ఎడ్ కోచ్కి ట్రంప్కి పెద్ద పొలిటికల్ వార్ జరిగింది. టెలివిజన్ సిటీని ఎడ్ కోచ్ ఒప్పుకోలేదు. డెవలప్మెంట్కి ఈడియట్ ఎడ్ కోచ్ వ్యతిరేకమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ తన టెలివిజన్ సిటీ నిర్మించాలి అనుకున్న కలను పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ డెమోక్రటిక్ మేయర్తో ట్రంప్ చేసిన యుద్ధం రిపబ్లికన్స్ వైపు ట్రంప్ వెళ్లేలా సహకరించింది. పొలిటికల్ పవర్ మీద ట్రంప్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడింది. ఈ టెలివిజన్ సిటీ డ్రీమ్ సక్సెస్ కాకపోవడంతో ఆ డబ్బుని అమెరికాలో ఒక బ్యాంకరప్ట్ అయిన ఎయిర్లైన్ని కొనేందుకు ఉపయోగించాడు. అలా 1989లో ట్రంప్ షటిల్ పేరుతో ఎయిర్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేశాడు. 1970లు 80లలో ట్రంప్ గ్రోత్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు గ్రోత్ మాత్రమే చూశారు, కానీ ఇప్పటి నుంచి ట్రంప్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది. 1990 స్టార్టింగ్లో ఫోర్బ్స్ జర్నలిస్టులు కొంతమంది ట్రంప్ కెసినోలకు సంబంధించిన ఫైనాన్షియల్ డిస్క్లోజర్ స్టేట్మెంట్ని బయటపెట్టారు. దాంతో న్యూ జెర్సీ కెసినో కంట్రోల్ కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ అప్పుల్లో ఉన్నాడన్న విషయం బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా చాలానే కష్టపడ్డాడు, కానీ ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీలు అమెరికా మొత్తానికి అర్థమయ్యేలా చేశాయి. దాంతో $3 బిలియన్ నెట్వర్త్ ఉన్న ట్రంప్ $500 మిలియన్ నెట్వర్త్ పడిపోయాడు. తాను ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్ రిచ్ అని చేసుకున్న ప్రచారం అంతా పెద్ద అబద్ధం అని అందరికీ తెలిసిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇక్కడ ట్రంప్ గ్రోత్ని గమనిస్తే ఇండియాలో ఒకప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తాడు, అతనే విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఎలా అయితే తన సక్సెస్ని పబ్లిసిటీ చేసుకున్నాడో అమెరికాలో ట్రంప్ కూడా అదే చేశాడు. విజయ్ మాల్యా, ట్రంప్ ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. పాపులారిటీ, గర్ల్స్, మోడల్స్, పొలిటికల్ కనెక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే విజయ్ మాల్యా పతనాన్ని ఇండియా మీడియా ఎలా చూపించిందో ట్రంప్ డౌన్ఫాల్ని కూడా ఆ రోజుల్లో అమెరికన్ మీడియా అలానే చూపించింది. ట్రంప్ మీద ఎప్పుడైతే అలిగేషన్ స్టార్ట్ అయ్యాయో అదే సమయంలో అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. నిజానికి ట్రంప్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తన పబ్లిసిటీ, పాపులారిటీ మీద, పర్సనల్ బ్రాండింగ్ మీద పెట్టిన శ్రద్ధ బిజినెస్ మీద పెట్టలేదు. దాంతో ట్రంప్ ఆర్గనైజేషన్లో మిస్ మేనేజ్మెంట్ జరిగింది. ట్రంప్ హోటల్ బిజినెస్, అపార్ట్మెంట్ బిజినెస్, క్యాసినో బిజినెస్, ఎయిర్లైన్స్, గోల్ఫ్ కోర్ట్ ఇవన్నీ రిచ్ పీపుల్ మాత్రమే ఎఫోర్డ్ చేసే వ్యాపారాలు. కామన్ మిడిల్ క్లాస్ వారి కోసం ఏ ఒక్క బిజినెస్ వెంచర్ని ట్రంప్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలైందో రిచ్ క్లాస్ అంతా వారి మనీ స్పెండింగ్ని తగ్గించారు. దాంతో ట్రంప్ బిజినెస్ వెంచర్స్ అన్ని క్రైసిస్ను ఫేస్ చేయాల్సి వచ్చింది. ట్రంప్ స్టార్ట్ చేసిన న్యూ జెర్సీ, న్యూయార్క్, అట్లాంటిక్ సిటీ ఈ 3 కెసినోలు బ్యాంక్రప్ట్ అయినట్టు డిక్లేర్ చేశాయి, అంటే దివాలా తీశాయి.
ఈ టైంలో ట్రంప్ ఆర్గనైజేషన్ కాపాడుకోవడానికి $3 బిలియన్ అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పుల నుంచి బయటపడడానికి ట్రంప్ తన ఎయిర్లైన్స్ని అమ్మేశాడు, తన గ్రాండ్ హయత్లో కొంత భాగాన్ని అమ్మేశాడు, గోల్ఫ్ కోర్టులు అమ్మేశాడు, మెజారిటీ ల్యాండ్స్ అన్ని అమ్మేసే పరిస్థితి వచ్చింది. అయితే ట్రంప్ ఒకవైపు ఫైనాన్షియల్ క్రైసిస్తో పోరాటం చేస్తూనే మరోవైపు భార్యతో కూడా విభేదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ టైంలో ట్రంప్కి టెలివిజన్ యాక్టర్ మార్లా మేపుల్స్తో రిలేషన్ ఉన్నట్టు న్యూస్ వైరల్ అయింది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశాడు. దాంతో ట్రంప్ ఫస్ట్ వైఫ్ ఇవానాకు డైవర్స్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే ట్రంప్కి ఇవానాకి 3 పిల్లలు ఉన్నారు. డొనాల్డ్స్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ఫెడ్రిక్ ట్రంప్, ఇలా మొత్తం 3 పిల్లలు ఉన్నారు. అయినా 1991లో ఇవానాకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో మ్యారేజ్ అలిమోనీగా ఇవానాకు $14 మిలియన్ పాటు అపార్ట్మెంట్స్, విల్లాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ట్రంప్ మార్లా మేపుల్స్ను వివాహం చేసుకున్నాడు. బిజినెస్ ఎంపైర్ అంతా క్రైసిస్లో కూరుకుపోయిన టైంలో ట్రంప్ తన బిజినెస్లను మళ్ళీ పైకి లేపేందుకు చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఇన్నాళ్ళు ట్రంప్ చేసుకున్న సెల్ఫ్ ప్రమోషన్ పనిచేయలేదు. కానీ ట్రంప్ కొన్న పరిచయాలని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాడు. గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాడు. బ్యాంక్ లోన్ల విషయంలో తెలిసిన వారి వద్ద సహాయం తీసుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రి దగ్గర నుండి లో ఇంట్రెస్ట్కి లోన్ తీసుకున్నాడు. కానీ ట్రంప్ మళ్ళీ తన హై ప్రొఫైల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే తనను కాపాడతాయని మళ్ళీ ఒక భారీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. అదే ట్రంప్ తన కెరీర్ బిగినింగ్లో అనుకున్న రైల్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. గతంలో అపోజ్ చేసిన న్యూయార్క్ లోకల్స్ ఈసారి వారి అభిప్రాయాలు మార్చుకున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ రైట్స్ దక్కాయి. కానీ 76 ఎకరాల్లో భారీ డెవలప్మెంట్ చేసేంత డబ్బు ట్రంప్ వద్ద లేదు. దాంతో ఈ ల్యాండ్ని హాంకాంగ్కు చెందిన డెవలప్మెంట్ కంపెనీకి అమ్మేశాడు. దాంతో ట్రంప్కి మంచి లాభం వచ్చింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ట్రంప్ని పర్సనల్ బ్యాంక్ కరప్షన్ నుంచి కాపాడింది. $3 బిలియన్ అప్పు కాస్త 900 మిలియన్లకు తగ్గింది. ఇక్కడ నుంచి ట్రంప్ కంబ్యాక్ స్టార్ట్ అయిందని చెప్పాలి. కెసినో బిజినెస్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేశాడు. ట్రంప్ ప్లాజా కెసినోను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశాడు. దాంతో ట్రంప్ క్యాష్ ఫ్లో ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు. బ్యాంకుల వద్దకు వెళ్లి కెసినో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని, తనకి కొంత టైం ఇవ్వాలని అడిగాడు. బ్యాంకులు కూడా ఎందుకు ఒప్పుకున్నాయి. దాంతో కెసినో బిజినెస్ బాగా నడవడంతో ట్రంప్ బ్యాంకులకు కట్టాల్సిన లోన్స్ పే చేయడం స్టార్ట్ చేశాడు. అలా క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ 5 సంవత్సరాల్లోనే -$900 మిలియన్ నెట్వర్త్ నుంచి +$700 మిలియన్ నెట్వర్త్ వరకు తన వాల్యూ పెంచుకున్నాడు. డబ్బు చేతిలో ఉంటే ట్రంప్ భూమి మీద ఆగడు. మళ్ళీ తాను తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకున్నాను అని ప్రపంచానికి తెలిసేలా చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే ట్రంప్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు అమెరికన్ మీడియా ట్రంప్ గురించి ఫ్రంట్ పేజ్లో న్యూస్ స్ప్రెడ్ చేసి ట్రంప్ పర్సనల్ బ్రాండ్ని దెబ్బతీశాయి. పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి నెగిటివ్ పబ్లిసిటీతో ఎక్కువ రోజులు ఉండలేడు. కాబట్టి డైరెక్ట్గా మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ ఇలా బ్యూటీ ఈవెంట్స్ను స్పాన్సర్ చేయడం స్టార్ట్ చేశాడు. 40 వాల్ స్ట్రీట్లో ఉన్న తన 70 అంతస్తుల భవనానికి ద ట్రంప్ బిల్డింగ్ అని రీనేమ్ చేశాడు. ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ ద కమ్బ్యాక్ అనే బుక్ రిలీజ్ చేసి మరి తాను మళ్ళీ లేచానన్న విషయాన్ని అర్థమయ్యేలా చేశాడు. నిజానికి ట్రంప్కి మంచి ఆదరగా గుర్తింపు ఉంది. 1987లోనే ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనే బుక్ రాశాడు. అప్పట్లో ఆ బుక్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్. ఆ తర్వాత ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ ది కమ్బ్యాక్ అనే బుక్ కూడా సక్సెస్ అయింది. క్రైసిస్ నుంచి ఎలా బయటపడ్డాడు, ఆ సమయంలో ఎవరు తనకు సహాయం చేశారు, మీడియా ఎలా ప్రవర్తించింది, ఇలా చాలా విషయాలని ఈ బుక్లో మెన్షన్ చేశాడు. ఇక 1999 వచ్చేసరికి ట్రంప్కి పొలిటికల్ యాస్పిరేషన్ స్టార్ట్ అయింది. రోజన్ స్టోన్ అనే పొలిటికల్ కన్సల్టెన్స్తో కలిసి పనిచేయడం స్టార్ట్ చేశాడు. అసలు ట్రంప్కి ఎవరైనా ఓటు వేస్తారా లేదా అని న్యూయార్క్లో లోకల్ సర్వే చేయించాడు. ట్రంప్ యారగెంట్ అని, ఈగోయిస్ట్ అని అన్నవారు ఉన్నారు. అలాగే ట్రంప్ సక్సెస్ స్టోరీకి ఇంప్రెస్ అయిన వారు ఉన్నారు. కాబట్టి ఆ సర్వేలో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. ట్రంప్ పార్టీస్, లగ్జరీస్, టాంబాయ్ ఇమేజ్ ఇవన్నీ అమెరికన్స్లో బలంగా పేరుకుపోయాయి. కానీ ట్రంప్ అదృష్టం ఏంటంటే 1993లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2001 వరకు బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాడు. బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్లింటన్ మీద సెక్సువల్ ఆరోపణలు చాలానే వచ్చాయి. క్లింటన్కి ఉమనైజర్ అనే పేరు ఉంది. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కావడానికి సెక్సువల్ ఆరోపణలు, ఉమనైజర్ అనే పేరు అడ్డంకే కాదు అని అర్థమైంది. కరెక్ట్గా వర్కౌట్ చేస్తే తన మీద ఉన్న ఆరోపణలని ప్రజలు పట్టించుకోరని అర్థమైంది. కానీ ఇంతలోనే 1999 జూన్లోనే ట్రంప్ రెండో భార్య మార్లా మేపుల్స్ ట్రంప్కు విడాకులు ఇచ్చింది. ట్రంప్కి మార్లా మేపుల్స్కి టిఫనీ అనే కూతురు కూడా ఉంది. ట్రంప్ మార్లా మేపుల్స్కి విడాకులు ఇవ్వడం కన్నా సంవత్సరం ముందు నుంచే మొలానియా అనే స్లోవేనియా మోడల్తో డేటింగ్లో ఉన్నాడు. దాంతో రెండో భార్య విడాకులు ఇచ్చింది. మార్లా మేపుల్స్తో విడాకులైన 17 రోజుల్లోనే 1999 జూన్ 25న డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ మరణించాడు. ఫ్రెడ్ ట్రంప్ డిమోన్షియా అనే వ్యాధితో చాలా కాలం బాధపడ్డాడు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ మీద అతని తండ్రి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అతని తండ్రి లేకుండా తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చాలాసార్లు చెప్పాడు. కానీ తన తండ్రి మరణం నుంచి బయటకు రావడానికి ట్రంప్కి ఎంతకాలం పట్టలేదు. ఎందుకంటే 2000 సంవత్సరంలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రెసిడెంట్ అవ్వడం ఎలా అనే విషయం మీదే ట్రంప్ దృష్టి పెట్టాడు. 1999లో అఫీషియల్గా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ రేస్ స్టార్ట్ చేశాడు. ట్రంప్కి జెస్సీ వెంటూరా అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. 1996లో జెస్సీ మిన్నెసోటా స్టేట్ గవర్నర్గా ఎలక్ట్ అయ్యాడు. జెస్సీ కూడా ట్రంప్ని ప్రెసిడెన్షియల్ రేస్లోకి వచ్చేలా పుష్ చేశాడు. అప్పటి వరకు పొలిటికల్ కనెక్షన్స్ తప్ప డైరెక్ట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకుండానే ప్రెసిడెంట్ అవ్వాలి అని ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఒక వ్యక్తి కారణం. అతన్నే రాస్ పెరోవో అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్. 1992, 1996లో ఇతను 2 సార్లు ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేశాడు. నిజానికి రాస్ పెరోవ్ 2 సార్లు ప్రెసిడెంట్గా గెలవలేకపోయాడు. కానీ ఆ టైంలో అమెరికన్ పొలిటికల్ మ్యాప్ని రాస్ పెరోవో పూర్తిగా మార్చేశాడు. రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలో కాకుండా రీఫార్మ్ పార్టీ నుంచి రాస్ పెరోవో కంటెస్ట్ చేశాడు. ఫైనల్గా ప్రెసిడెంట్ కాకపోయినా కూడా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో రాస్ పెరోవో సక్సెస్ అయ్యాడు. కాబట్టి రాస్ పెరోవోను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత 2000లో జరిగిన ఎన్నికల్లో రాస్ పెరోవో ప్లేస్లో తానే ఉండాలి అనుకున్నాడు. రాస్ పెరోవో కన్నా ట్రంప్కి ఎక్కువ పాపులారిటీ ఉంది కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈజీగా విన్ అవ్వచ్చు అనుకున్నాడు. రాస్ పెరోవోలానే ట్రంప్ కూడా రీఫార్మ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నాడు. 2000 సంవత్సరం ఎలక్షన్స్లో ట్రంప్ తన పబ్లిసిటీ టాక్టిక్స్ అన్ని ఉపయోగించాడు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టాక్ షోస్ ఇలా హై ప్రొఫైల్ క్యాంపెయినింగ్ చేశాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే తాను అమెరికాను ఎలా చేంజ్ చేస్తాననే విషయాలతో ట్రంప్ ద అమెరికా వి డిజర్వ్ అనే బుక్ను పబ్లిష్ చేశాడు. అయితే రాస్ పెరోవోను చూసి రీఫార్మ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ రీఫార్మ్ పార్టీ గెలిచే అవకాశమే లేదు అన్న విషయం ట్రంప్కి చాలా తొందరగానే అర్థమైంది. దాంతో ఓటమి రుచి చూడకూడదని ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ట్రంప్ ఆ ఎలక్షన్స్ నుంచి తప్పుకున్న తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నాకు 20% ఓట్లు వస్తాయన్న విషయం అర్థమైంది. కానీ 20%తో ప్రెసిడెంట్ కావడం సాధ్యం కాదు. అందుకే నేను తప్పుకున్నాను. కొన్ని సంవత్సరాల్లో నేను మళ్ళీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తా అని 2000 సంవత్సరంలోనే ట్రంప్ అనౌన్స్ చేశాడు. ప్రెసిడెంట్ కావాలి అన్న డిజైర్ యాస్పిరేషన్ ఉన్నా కూడా యాక్టివ్ పాలిటిక్స్ మాత్రం వెంటనే స్టార్ట్ చేయలేదు. పొలిటికల్ యాస్పిరేషన్స్ను పక్కన పెట్టి తన బిజినెస్ వ్యవహారాలను మాత్రమే చూసుకునేవాడు. కానీ 2001లో ట్రంప్ ఒక క్రేజీ ప్రాజెక్ట్లో భాగమయ్యాడు. మార్క్ బర్నెట్ అనే టీవీ ప్రొడ్యూసర్ ద అప్రెంటిస్ అనే టీవీ షోను డిజైన్ చేశాడు. ఈ టీవీ షోను హోస్ట్ చేయాలని మార్క్ బర్నెట్ ట్రంప్ను అప్రోచ్ అయ్యాడు. మొదట్లో ట్రంప్ ఈ ఆఫర్ను పెద్దగా కన్సిడర్ చేయలేదు. కానీ ఆఖరికి ఆ టీవీ షో చేసేందుకు యాక్సెప్ట్ చేశాడు. ఈ టీవీ షో డిజైన్ చేసినప్పుడు ట్రంప్ కో-హోస్ట్ మాత్రమే. 2004 నుంచి ద అప్రెంటిస్ టెలికాస్ట్ కావడం స్టార్ట్ అయింది. ఈ షో ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ పీపుల్ వీరంతా ఒక బోర్డ్ రూమ్లో బిజినెస్ రిలేటెడ్ ఛాలెంజెస్, ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ డిస్కషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనే పేరు ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ ఐడియాలజీ, ట్రంప్ మాట్లాడే విధానం, ట్రంప్ మార్కెటింగ్ బిహేవియర్ ఇవన్నీ ఈ షోకి బాగా ఉపయోగపడ్డాయి. ప్రతి వారం మిలియన్ల మంది ఈ షో చూసేవారు. ఇదంతా గమనించిన NBC మీడియా ద అప్రెంటిస్ షోని మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేలా మార్పులు చేసింది. అప్పటి వరకు ట్రంప్ కో-హోస్ట్ మాత్రమే. కానీ కొన్ని నెలల్లోనే ట్రంప్ని మెయిన్ హోస్ట్గా చేశారు. దాంతో ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఈ షో 14 సీజన్ల వరకు ట్రంప్ హోస్ట్గా ఉన్నాడు. 2004లో స్టార్ట్ అయిన ఈ షోకి 2015 వరకు ట్రంప్ హోస్ట్గా ఉన్నాడు. ఇక ట్రంప్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉండేది. పాపులారిటీ, పబ్లిసిటీతో పాటు హై రెమ్యునరేషన్ కూడా వస్తుండడంతో ట్రంప్ కూడా ఈ షోను కంటిన్యూ చేశాడు. ట్రంప్ లైఫ్లో ద అప్రెంటిస్ చాలా పెద్ద మలుపు. ఎందుకంటే అమెరికన్స్కి ట్రంప్ను మరింత ఎక్కువగా పరిచయం అయ్యేలా చేసిన షో ఇది. ఇదేమి డ్యాన్స్ షోనో, మ్యూజిక్ షోనో, బిగ్ బ్రదర్ లాంటి రియాలిటీ షోనో కాదు. వాల్యుబుల్, యూస్ఫుల్ బిజినెస్ రిలేటెడ్ షో. ఈ షోలో ట్రంప్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, బిజినెస్లో సక్సెస్ అవడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చే సలహాలు, ఇలాంటి విషయాల గురించి ట్రంప్ మాట్లాడుతుంటే అమెరికన్లు ఇంప్రెస్ అయ్యారు. ట్రంప్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం, సెల్ఫ్ బ్రాండింగ్ కోసం ఈ షో బాగా ఉపయోగపడింది. అలాగే 2000 తర్వాత అమెరికాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ని టెక్ కంపెనీలు, ఐటీ కంపెనీలు బీట్ చేశాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ కాకుండా ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యిందో ఆ టైంలో ఈ షో ట్రంప్కు బాగా కలిసి వచ్చింది. ఈ షో ద్వారా ట్రంప్ $500 బిలియన్ వరకు సంపాదించాడు. ఇప్పుడున్న డాలర్ వాల్యూ ప్రకారం $500 బిలియన్ అంటే 4000 కోట్ల కన్నా ఎక్కువ. కాబట్టి జస్ట్ ఒక హోస్ట్ ఇంత ఎర్న్ చేశాడు అంటే ఆ టీవీ షో ఎంత పెద్ద హిట్, ఆ హిట్ షో ట్రంప్ కెరీర్కి ఎంత పెద్ద అడ్వాంటేజో అర్థం చేసుకోండి. ఇక 2009లో అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అదే టైంలో అమెరికాకు బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. 220 సంవత్సరాల డెమోక్రసీలో అమెరికాకు ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి బ్లాక్ బరాక్ ఒబామా. ఆ టైంలో ఒబామా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆ టైంలో ట్రంప్ పొలిటికల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశాడు. 2010లో ఒబామా తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి వల్ల అమెరికన్ ఎకనామీ ఎఫెక్ట్ అవుతున్న తీరు, ఇవన్నీ చూసి ఒబామా ప్రెసిడెంట్ అయిన కొన్ని నెలల్లోనే అమెరికాలో ఉద్యమం మొదలైంది. దీన్నే టీ పార్టీ మూవ్మెంట్ అంటారు. 2009 తర్వాత అమెరికన్ ఎకనామీ చాలా ప్రభావితమైంది.
ఫెడరల్ బెయిల్ అవుట్స్, కార్పొరేట్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఓవర్ రీచ్ ఇలా చాలా కారణాలు ఉద్యమానికి దారితీశాయి. ఒబామా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. ఒబామా బ్లాక్ కావడం, టీ పార్టీ మూవ్మెంట్ని ఎక్కువగా వైట్స్ లీడ్ చేస్తూ ఉండడంతో ఫేమస్ రిపబ్లికన్ పొలిటీషియన్స్ అందరూ ఈ మూవ్మెంట్కి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మూవ్మెంట్లో పాల్గొంటే బ్లాక్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది అని. బ్లాక్స్ వైట్స్ మధ్య జరిగే అమెరికన్ రేసిస్ట్ డిస్క్రిమినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ టీ పార్టీ మూవ్మెంట్ని రిపబ్లికన్ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఆ టైంలో రిపబ్లికన్ పార్టీకి ఒక వ్యక్తి కావాలి, ఒక కొత్త వ్యక్తి టంగ్ పవర్ ఉండాలి, ఒబామాను విమర్శించడానికి వెనకాడకూడదు, పబ్లిక్లో క్రేజ్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ అతను చేసే విమర్శలు బెడిసికొట్టినా అవి పార్టీ బ్లేమ్ కాకూడదు. అలాంటి వ్యక్తి ఎవరు అనుకుంటున్న టైంలో రిపబ్లికన్లకు డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే కనిపించాడు. కానీ టీ పార్టీ మూవ్మెంట్ మాత్రం చాలా కాలం కొనసాగలేదు. కానీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కి రికగ్నైజేషన్ లభించింది. 2011లో ఏకంగా సిపాక్ సమ్మిట్లో ట్రంప్కు మాట్లాడే అవకాశం లభించింది. సిపాక్ అంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన హై ప్రొఫైల్ పొలిటికల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ట్రంప్ మార్కు ప్రసంగాన్ని రిపబ్లికన్లకు వినిపించాడు. తాను ఎంత గొప్ప వ్యాపారవేత్త, జీవితంలో ఎలా ఎదిగాడు, డౌన్ఫాల్ నుంచి ఎలా రికవరీ అయ్యాడు, మళ్ళీ ఈ స్థాయికి ఎలా వచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ చెప్పి ఒబామా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒబామా కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్ అంటూ డైరెక్ట్గా ప్రెసిడెంట్ని టార్గెట్ చేశాడు. ఒబామా బర్త్ సర్టిఫికేట్ను చూపించాలి అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో చాలా పెద్ద సెన్సేషన్ అయ్యాయి. ఇవన్నీ 2012లో జరిగే ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు. ఇక ఒబామా బర్త్ సర్టిఫికేట్ గురించి ట్రంప్ మాట్లాడడం ఒబామాకు కలిసొచ్చింది. 2011లో ఒబామా ఈ విషయం గురించి మాట్లాడాడు. చాలా కాలం పాటు ఒబామా బర్త్ సర్టిఫికేట్ గురించి విపరీతమైన మీడియా కవరేజ్ తర్వాత ఒబామా డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి రిప్లై ఇచ్చాడు. మామూలు రిప్లై కాదు, స్లిప్పర్ షాట్ రిప్లై అని చెప్పాలి. పచ్చిగా చెప్పాలి అంటే ఒబామా ట్రంప్ విమర్శలకు చెంప చెల్లుమని సమాధానం ఇచ్చాడు. 2012లో వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఎదురుగా ఉన్నప్పుడే ఒబామా ఇలా రిప్లై ఇచ్చాడు. బర్త్ సర్టిఫికేట్ విషయాన్ని పక్కన పెట్టి పనికొచ్చే విషయాల మీద ఫోకస్ చెయ్యి, మనం మూన్ ల్యాండింగ్ని ఫేక్ చేశామా అనే విషయం మీద ఫోకస్ చెయ్యి అని రిప్లై ఇచ్చాడు. ఒబామా రిప్లైలో మూన్ ల్యాండింగ్ అనేది హైలైట్. ఎందుకంటే అమెరికా 1969లో చంద్రుని మీదకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని పంపించిన విషయంలో అమెరికా మీద చాలా విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఒబామా ట్రంప్ను పనికొచ్చే విషయం మీద ఫోకస్ చేయి అంటూనే వెటకారంగా పనికిరాని విషయం గురించి సలహా ఇచ్చాడు. ఆ టైంలో ఆ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ట్రంప్ను చూసి నవ్వారు. ఆ అవమానాన్ని ట్రంప్ తట్టుకోలేకపోయాడు. అలా 2012లో అప్పటి ప్రెసిడెంట్ ఒబామా ఒక్క రిప్లైతో ట్రంప్కి పొలిటికల్ కెపాసిటీ లేదని నిరూపించాడు. దాంతో ఒబామాను ఓడించాలి అంటే పొలిటికల్ కెపాసిటీ లేని ట్రంప్కు సాధ్యం కాదు అని రిపబ్లికన్లకు అర్థమైంది. దాంతో ఫైనల్గా 2012 ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి ట్రంప్ పక్కకెళ్ళాడు. ట్రంప్ ప్లేస్లో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా మిట్ రామ్నీ ఎలక్ట్ అయ్యాడు. కానీ ఆఖరికి మిట్ రామ్నీ కూడా 2012లో ఒబామాను ఓడించలేకపోయాడు. 2012లో ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత ట్రంప్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎండ్ అయ్యాయి అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు అందే వ్యక్తి ట్రంప్ కాదు. కాబట్టి 2012 తర్వాత ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిజైర్ మరింత ఎక్కువైంది. 2012లో చేసినట్టు బర్త్ సర్టిఫికేట్ లాంటి చీప్ టాక్టిక్స్ అమెరికన్ పాలిటిక్స్లో పనికిరావు అని అర్థమైన తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ గురించి ట్రంప్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. 2012 తర్వాత అమెరికన్ మీడియా డెమోక్రటిక్స్ వైపు పోలరైజ్ అయింది. మీడియా అంతా కలిసి అమెరికన్స్లో ఫేక్ నెరేటివ్స్ బిల్డ్ చేస్తుంది అని ట్రంప్ ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. ట్విట్టర్ ద్వారా ట్రంప్ చేస్తున్న విమర్శలు అప్పట్లో అధికారంలో ఉన్న డెమోక్రాట్లను ఇబ్బంది పెట్టాయి. 2014లో అమెరికన్ సెనేట్కు జరిగిన ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ లభించింది. నేషనల్ ఇంట్రెస్ట్ రిపబ్లికన్ పార్టీ వైపు షిఫ్ట్ అవుతుందని ట్రంప్కి అర్థమైంది. అదీకాక 2008-2012లో వరుసగా 2 సార్లు డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చారు. కాబట్టి రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ రేస్లో ఉంటే విజయం తనదే అనే క్లారిటీ ట్రంప్కి వచ్చింది. దాంతో పొలిటికల్ డైమెన్షన్స్ని స్టడీ చేశాడు. స్టోన్, బ్యానన్ లాంటి పొలిటికల్ ఎక్స్పర్ట్స్తో ఒక టీంని సెటప్ చేసుకున్నాడు. ముందుగా రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా పోటీలో ఉండేందుకు పార్టీ నేతలతో పోటీ పడ్డాడు. 2015 జూన్ 15న డొనాల్డ్ ట్రంప్ తాను ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ అనౌన్స్మెంట్ స్పీచ్లోనే వీఆర్ గోయింగ్ టు మేక్ అవర్ కంట్రీ గ్రేట్ అగైన్ అంటూ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పొలిటికల్ స్లోగన్తో ట్రంప్ ప్రెసిడెంట్ రేస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ స్పీచ్లో ట్రంప్ చాలా విషయాలు ప్రస్తావించాడు. ఎకనామీ, వార్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ ఇలా చాలా విషయాలు ప్రస్తావించి తన రియల్ పొలిటికల్ కెపాసిటీ ఏంటో అర్థమయ్యేలా చేశాడు. ఆ టైంలో ట్రంప్ ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ క్యాపబుల్ పొలిటీషియన్ లాగా కనిపించాడు. ఇమిగ్రేషన్ ఇష్యూని కూడా హైలైట్ చేశాడు. తాను ప్రెసిడెంట్ అయితే మెక్సికో బోర్డర్లో గోడ కడతానని, మెక్సికన్స్ రేపిస్ట్ అంటూ యాంటీ మెక్సికన్ నెరేటివ్ని స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేశాడు. అలా 2016లో ఫైనల్గా రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా ట్రంప్ పేరు అనౌన్స్ అయిన తర్వాత డెమోక్రటిక్ పార్టీ నుంచి హిలరీ క్లింటన్ ట్రంప్కు ప్రత్యర్థిగా మారింది. హిలరీ క్లింటన్కి పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ.
క్లింటన్కి లాయర్, డిప్లొమాట్, సెనేటర్గా చేసిన అనుభవం ఉంది. అమెరికన్ ఫారిన్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. హిలరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా పనిచేశారు. కాబట్టి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పరంగా క్లింటన్ ట్రంప్ కన్నా చాలా ముందుంటుంది. అదీ కాక అమెరికా చరిత్రలోనే ప్రెసిడెంట్ అయిన మహిళ ఇప్పటి వరకు లేరు. కాబట్టి 2016 ఎన్నికల్లో క్లింటన్కి ఫీమేల్ ఓటర్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ హిలరీ క్లింటన్ కొన్న అనుకూలతలు. కానీ ట్రంప్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మాత్రమే. అదీ కాక ట్రంప్ మీద యాంటీ బ్లాక్ ఉమనైజర్ అనే ముద్ర కూడా ఉంది. కాబట్టి క్లింటన్ ఈజీగా గెలిచినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ట్రంప్కి ఒక ఆయుధం దొరికింది. అదే ప్రైవేట్ ఈమెయిల్ వ్యవహారం. క్లింటన్ ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైవేట్ సర్వర్ ద్వారా పంపించిన 2500 ఈమెయిల్స్ డిలీట్ చేసినట్లు వికీలీక్స్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. దాంతో అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. నిజానికి ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రష్యాతో అమెరికా సంబంధాలు సరిగ్గా ఉండేవి కావు. డెమోక్రటిక్ పార్టీ ఓటమి కోసం రష్యా కూడా సహాయం చేస్తుందన్న అభిప్రాయం వినిపించింది. రష్యా సహాయంతోనే హిలరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిల్ స్కామ్ బయటకు వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. ఈ విషయం మీద డొనాల్డ్ ట్రంప్కి రష్యన్స్ హెల్ప్ చేస్తున్నారు అనే అనుమానం చాలా మందికి వచ్చింది. అదే టైంలో ఇటువైపు ట్రంప్ ఒక టీవీ యాంకర్తో మాట్లాడుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో మహిళా యాంకర్తో పోర్న్ గురించి, కిస్ చేయడం గురించి ట్రంప్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ వీడియో ట్రంప్ క్రిటిక్స్కి బాగా ఉపయోగపడింది. మహిళల పట్ల ట్రంప్ కొన్న చిన్నచూపు బయటపడింది. ఆ తర్వాత ట్రంప్ తన సొంత కూతురు ఇవాంకా చాలా అందంగా ఉంటుంది అని, తాను నా కూతురు కాకపోయి ఉంటే తనతో డేట్కి వెళ్లేవాడినని సొంత కూతురును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడిన మాటలు 2016లో వైరల్ అయ్యాయి. ఇలా ట్రంప్ చేస్తున్న పర్వర్టెడ్ కామెంట్స్ అమెరికన్స్ అందరూ విన్నారు. దాంతో ట్రంప్ ఓపెన్గా క్షమాపణ చెప్పాడు. నేనేమంత గొప్పవాడిని అని చెప్పడం లేదు. నేను గతంలో చేసిన తప్పులున్నాయి, వాటికి నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతూనే ఉన్నాను అంటూ తన మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. అయినా ట్రంప్ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే అని రిపబ్లికన్స్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో హిలరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైట్ హౌస్లో సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది అని చాలా పెద్ద ఆరోపణలు వచ్చాయి. దాంతో ట్రంప్ బిల్ క్లింటన్ బాధితులను కలిసి వారితో మాట్లాడి, నేను గొప్పవాణ్ణి కాదు, అలాగే హిలరీ క్లింటన్ ఏమీ గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, ఆమె భర్త ఎంతమందిని వేధించాడో చూడండి అని తన పర్వర్టెడ్ బిహేవియర్ని బిల్ క్లింటన్ చేసిన పనులతో సమర్థించుకున్నాడు. దాంతో ట్రంప్ పర్వర్టెడ్ బిహేవియర్ని అమెరికన్స్ కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. 2016 ఎలక్షన్స్ అప్పుడు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఒబామా డెమోక్రటిక్ క్యాండిడేట్ హిలరీ క్లింటన్కు మద్దతుగా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్స్ దగ్గర పడ్డ సమయంలో FBI డైరెక్టర్ ట్రంప్కి చాలా పెద్ద షాక్ ఇచ్చాడు. హిలరీ క్లింటన్ ఈమెయిల్ కేసును సంబంధించి రీఓపెన్ చేసినట్టు చెప్పాడు. దాంతోపాటు ఈమెయిల్స్ డిలీట్ కాలేదని చెప్పాడు. ఇన్నాళ్ళు హిలరీ క్లింటన్ని ఏ విషయంలో ట్రంప్ ఇరుకును పెట్టాడో ఆ విషయం మీద ఆరోపణలన్నీ ఒక్కరోజులో పక్కకెళ్ళాయి. ఎలక్షన్స్లో ట్రంప్ గెలవడం దాదాపుగా అసాధ్యమని అందరూ అనుకున్నారు. నిజానికి ట్రంప్ కూడా తాను గెలవకపోవచ్చని అనుకున్నాడు. ఎందుకంటే గెలుపు మీద ఎలాంటి ఆశ లేదు. కాబట్టి ఎలక్షన్ డే రోజు చాలా క్యాజువల్గా తన ట్రంప్ టవర్లో ఉన్న పెంట్ హౌస్లో ఉన్నాడు. కానీ హిలరీ క్లింటన్ మాత్రం గెలుపు తనదే అని సెలబ్రేట్ చేసుకునేందుకు న్యూయార్క్లో ఒక జావేజ్ సెంటర్ అనే ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ను బుక్ చేసింది. రాత్రి మొత్తం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత హిలరీ క్లింటన్కి 227 ఎలక్టోరల్ ఓట్లు లభిస్తే ట్రంప్కు ఏకంగా 304 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. గెలుపు మీద ఆశలేని ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావాలి అన్న తన కలను 2016లో ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. 2017 జనవరిలో అమెరికా 45వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్గా అమెరికా వరకు మాత్రమే పరిచయమైన ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రపంచం మొత్తానికి తన గురించి తెలిసేలా చేశాడు. ప్రెసిడెంట్ అయ్యే వరకు ట్రంప్ లైఫ్ జర్నీ ఈ వీడియోలో చూసాం. కాబట్టి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు మరో వీడియోలో మాట్లాడుకుందాం. నిజానికి ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలు చాలా తక్కువ. ఎందుకంటే ట్రంప్ జీవితం గురించి ఒక్క అర్ధగంటలో చెప్పాలి అంటే ఎన్నో విషయాలను పక్కన పెట్టాలి. ఇక్కడ మేము కూడా అదే చేసాం. ముఖ్యమైన విషయాలను మాత్రమే ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. ఒక బిజినెస్ మ్యాన్, అది కూడా జీవితంలో సిల్వర్ స్పూన్తో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కిందకు పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి తనేంటో ప్రూవ్ చేసుకుని అమెరికా ప్రెసిడెంట్ అయ్యే వరకు వచ్చాడు. కాబట్టి ట్రంప్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు విన్నాక ట్రంప్పై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ మా ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.